చందనం కలర్లో చేమంతి పూలు చూడండి ఫ్రెండ్స్, ఎంత ముద్దుగా ఉన్నాయో. ఈ చేమంతి పూలు వచ్చి నేను ఒక చిన్న పిల్లకి నాటినాను అంతే, లాస్ట్ ఇయర్ నాటిండేది. ఇది ఏ కలరో కూడా నాకు తెలియదు అసలుకి. మా నైబర్స్ ఇచ్చినారు, మా ఫ్రెండ్ ఇచ్చింది. ఇంకా ఒక చిన్న పిల్లక ఇది ఏ కలరో కూడా నేను అడగలేదు. జస్ట్ మేడం ఇందాంటి నాటుకోండి అని చెప్పిందను ఇచ్చింది, నేను నాటేసినాను. ఆ తర్వాత తెలిసింది ఇది ఎల్లో కలర్ అని. ఈ చేమంతి చెట్లకు మాత్రం మనము కొంచెము టిప్స్ అయితే ఫాలో కావాలి. అవేమరా అంటే, ఈ చేమంతి చెట్లకి ఎక్కువ ఎండ ఉండకూడదు, ఎక్కువ నీడ ఉండకూడదు, మీడియంలో ఉండాలి. ఈ పక్క అయితే షేడ్ వస్తుందని నేను ఈ పక్క పెట్టినాను. ఇంకొక పక్క కూడా ఉండాది, అది దాంట్లో ఇంకా ఎక్కువ విరగబూసేసినాయి పూలు. అది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇక్కడ వాటరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, నేను ఇలా వాటరింగ్ స్ప్రింకిల్ చేసినట్లుగా ఇస్తే కనుక చెట్లకి చాలా సూపర్గా అయితే వస్తాయి. ఒక్కోసారి ఈ చేమంతి చెట్లకు తొందరగా చీడ అయితే పడుతుంది, కాబట్టి స్ప్రింకిల్ చేసినట్లుగా ఇస్తా అంటే చీడ రాకముందే మనము ముందు జాగ్రత్తగా ఇట్లా స్ప్రింకిల్ చేస్తే చీడ అనేది పట్టకుండా మనము హెల్తీగా పెంచచ్చు చెట్లని. అది ఇంకా మళ్ళీ సండే నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, ఏ చెట్టు చెట్లు ఏదైనా కొంచెము హెల్తీగా ఉన్నాయా లేదంటే అన్హెల్తీగా ఉన్నాయా, అన్హెల్తీగా ఉంటే ఏం టిప్స్ ఫాలో కావాలి అనేసినాను. అది కూడా అన్సీజన్. నేనైతే బయట ఫర్టిలైజర్స్ ఏవి వాడను. అప్పుడప్పుడు మనకు వీలైతే కౌ డంగు ప్లస్ షీప్ డంగు, అవి తప్ప ఇంకేవి వాడను. ఇండ్లలో ఉండేటివే నేను యూజ్ చేస్తూ ఉంటాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్గా వస్తుందో కదా ఈ చెట్టు అయితే కనుక. నేను నా వీడియోలలో అంతా పెట్టినాను, నేను చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యేటివి. మీకు కావాలంటే వాటిని చూసి చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ చిన్ని టిప్ ఫాలో కండి, వాటరింగ్ అంతే. బాయ్ ఫ్రెండ్స్.